కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన తిరుపతిలో సంక్షేమంపై బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం సభా ప్రాంగణం నుంచి మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం మరింత సమాచారాన్ని అందిస్తారు. విమర్శలను కూడా తిప్పికొడుతూ ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించే దిశగా కూడా కూటమి నేతలైతే కూడా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండేళ్ల పాలనలో కూడా వాళ్ళు సాధించినటువంటి అంశాలపై అంటే ప్రధానంగా 3 ప్రాంతాల్లో 3 అంశాలపై కూడా ఇటు వివరిస్తూ ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా కూటమి నేతలైతే కూడా పూనుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా రూరల్ మండలం అయితే చంద్రగిరి మండలం ఉందో ఆ చంద్రగిరి మండలం దామినేడు ప్రాంతంలో కూడా దీనికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కూటమి నేతలైతే కూడా పూనుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ బహిరంగ సభ ప్రాంతంలోనే కూడా మనం సంబంధించి కూడా ఉన్నాము. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ ఏదైతే కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 3 ప్రాంతాల్లో 3 అంశాలపై కూడా ఇటు బహిరంగ సభ నిర్వహించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ నేతలు అదేవిధంగా కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. అయితే ఈ సభలకు సంబంధించి ఎలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా కూడా జరపాలని ఇప్పటికే జిల్లా అధికారులకు పార్టీ నాయకులకు కూడా ఇటు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి కూడా సంకేతాలు కూడా అందించినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన తిరుపతిలో సంక్షేమంపై బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. సభా వేదికను కూడా మొదట చూస్తే కూడా తారకరామ స్టేడియం, ఆ తర్వాత ఐలావల చెరువు సమీపంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. చివరకు ఏదైతే కూడా తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కూడా నిర్వహించడానికి కూడా ఇటు నిర్ణయించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ సభ ప్రధానంగా చూసుకుంటే 9వ తేదీ ఉదయం 11 నుంచి 1 గంట వరకు కూడా సభను నిర్వహించాలని చెప్పి కూడా ఇటు అనుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారు 2 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ స్థలంలో కూడా వేలాది మంది కార్యకర్తలు, పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్థల ప్రాంగణాన్ని కూడా పూర్తిగా పరిశీలించి కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా కూడా ఇక్కడ గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే కార్యాచరణ అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా పూర్తి షెడ్యూల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ టైంకి ఇక్కడికి చేరుకుంటారు ఏంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ టైంకి చేరుకుంటారు అనేది మాత్రం ఇప్పటివరకు ఆ షెడ్యూల్ను అయితే మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేనటువంటి పరిస్థితి. రేపటి రోజున కూడా దీనికి సంబంధించి కూడా ఇంకా మరింత పూర్తి సమాచారం కూడా రానున్నట్లయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే.